రంగరాజన్ గారు గతంలో నిజాం పాలనలో బ్రాహ్మణులకు వారు స్కాలర్షిప్లు అందజేశారని, అలాగే దేవాలయాలకు ఇనాములుగా భూములు ఇచ్చారనే విషయాన్ని తెలియజేశారు. ఇదే విషయాన్ని వాళ్ళు చెప్పినప్పుడు ఇతర హిందూ సంఘాలు వారు చెప్పిన విషయాన్ని ఖండించాయి. మరి ఈ విషయాన్ని మనం ఏ రకంగా చూడవచ్చు? అంటే ఇప్పుడు మీరేమంటారు అంటే నిజాం నవాబ్ రాజును పొగిడాడు కాబట్టి ఈయన ఖచ్చితమైన హిందూ కాదు అనేటువంటి విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నారు. ఆయన ఎంత నైష్ఠికుడు అనేటువంటి విషయం, ఆయన వేషధారణ, ఆయన భాష, ఆయన చదువుకున్న చదువు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి మరి? ఇది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి కదా. తర్వాత నిజాం నవాబు ఎంత చేశాడు, ఏం చేశాడు, నాకైతే చరిత్ర తెలియదు. ఆయన అంత చరిత్ర తెలియకుండా మాట్లాడే వ్యక్తి అయితే ఆయన కాదు. ఎవరు? రంగరాజన్ గారు. రంగరాజన్ గారు అంత చరిత్ర తెలియనటువంటి వ్యక్తి అయితే కాదు. అంటే నాకు నేను ఏమనుకుంటున్నానంటే, ఏదైనా ఒక సందర్భం వస్తే నిజాం నవాబు రాజు సైతం మన దేవాలయాల్ని గౌరవించారు, కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు గౌరవించట్లేదు అని చెప్తే చెప్పారేమో. అదే అంటే ఆ సందర్భంగా నేను అనుకుంటున్నా, ఒకవేళ వారిని సమర్థిస్తే, అంటే ఒక మహమ్మదీయ రాజు కూడా మన దేవాలయాన్ని గౌరవించారు లేదా సమర్థించారు, మీరు మాత్రం చేయలేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తే చెప్పిండొచ్చు. అంటే ఇప్పుడు భద్రాచలం వెళ్తే మనం కళ్యాణానికి మన ఈ నవాబ్ రాజు దగ్గర నుంచి మనం ముత్యాలు వెళ్ళాయని, అదే సాంప్రదాయాన్ని ఇంకా మనం పాటిస్తున్నామని ఇట్లాంటివి మనం చెప్తూ ఉన్నాం కదా. కాబట్టి అలాంటి సంఘటనలు వారు ఏమైనా ఎక్కడైనా చెబితే చెప్పారేమో. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే, నాకు నిజాం నవాబ్ రాజుకు సంబంధించిన సంపూర్ణ చరిత్ర తెలియదు. రెండవది, వీరు ఎక్కడ ఈ మాట వాడారో తెలియదు. కానీ నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, వారి యొక్క విధానాన్ని చూసి ఈ చిన్న విషయాన్ని మనం ముందర పడేసి వారిని శంకించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. రెండవది ఏంటంటే, నిజంగా వారిలో అలాంటి విషయాలు ఉంటే వీళ్ళకి ఆ విధమైనటువంటి వారి మీద అనుమానం కానీ, లేదంటే వారి మీద స్పష్టత తీసుకోవాలనేటువంటి ఆలోచన వీళ్ళకుంటే వీళ్ళే కూర్చోవచ్చు కదా. అయ్యా, మీరు ఇట్లా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు? ఇలా మాట్లాడడం వల్ల మనం వాళ్ళని పొగిడినట్టు అవుతుంది, లేదంటే వాళ్ళకి మనం గొప్పతనాన్ని ఆపాదించినట్లు అవుతుంది, మనల్ని మనం కించపరుచుకున్నట్లు అవుతుంది కదా. మీరు ఎందుకు మాట్లాడారని ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు మాట్లాడకుండా ఈరోజు ఎవడో ఒక దుర్మార్గుడు పోయి దాడి చేస్తే, గొడవ చేస్తే దానికి వీటన్నిటిని వెనకేసుకొచ్చి బాగైంది అన్నట్ట, చిన్నపిల్లలు కనుక అన్నట్టు. పోనీ ఇప్పుడు వాడు ఆ విషయాలు ఏమైనా ప్రస్తావించాడా? దీనికోసం నేను ఇలా చేస్తున్నానని చెప్పాడా? ఇవన్నీ నువ్వు ఎందుకు మాట్లాడావని చెప్పారా వాడు? పోనీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా మాట్లాడాల్సిన విధానం అదేనా? ఇక్కడ మీ అందరూ చూస్తున్నది ఏంటంటే, ఎఫ్ఐఆర్ చేయబడిన ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి కూడా ఒక విధానం చెప్తున్నారే మీరు. ఓ అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేస్తాను, ఓ గుంపుల్లాగా ఎక్కడ పడితే అక్కడ పోయి అరెస్ట్ చేస్తాను, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, ఇట్లా అరెస్ట్ చేస్తారా, ఇంత అమర్యాదపూర్వకంగా అరెస్ట్ చేస్తారా అని ఒక ఎమ్మెల్యే విషయంలో మనం ఇంత ప్రోటోకాల్ పాటిస్తూ ఉన్నప్పుడు, ఆయన అర్చక సంఘము, తర్వాత ఎండోమెంట్ దేవాలయము, తర్వాత మిగిలినటువంటి అన్ని విషయాల గురించి 40 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి ఒక వ్యవస్థను వాడు అక్కడ మూల కూర్చోబెట్టి బూటుకాలు చూపించుకుంటూ నీ సంగతి ఏంటి, నువ్వేంటి అని మాట్లాడుతుంటే ఇదంతా చర్చ అని పేరు చెప్తారేంటి మీరు? ఇదేందో వాడు దేశానికి ఏదో ఉద్ధరించడం కోసం, హిందూ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం పుట్టినట్టు కేవలం మీరు సింధూర బొట్టును చూసే అపోహపడితే ఎట్లా కుదురుతుంది? సింధూరం బొట్టు, కాషాయ కండవ కప్పుకుంటే ఇంకెవడు ఏది చేసినా మనం ఒప్పుకోవాలా? అసలు అక్కడ గమనించట్లేదు. ఇక్కడ ఎంత ప్రమాదం ఉంది మీకు అర్థం కావట్లేదు. కేవలం నక్సలైట్ చెప్పేది ఏంటండి? వాడు కూడా ఇదే కదా, మీరు సక్రమమైన పరిపాలన చేయట్లేదు, పేదలకు అందట్లేదు కాబట్టి మేము తుపాకీ పట్టుకున్నామని చెప్తున్నారు. మనం ఎందుకు వాళ్ళని తీసేయాలనుకుంటున్నాం? ఎందుకు నక్సలిజం ఉండకూడదు అనుకుంటున్నాం, నశించాలనుకుంటున్నాం కదా. అలాంటప్పుడు అంటే దాన్ని తరిమి కొట్టినాం కదా, దాన్ని ఎట్లయితే తరిమి కొట్టామో మరి రేపు మనం ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, లేదంటే హిందూ ధర్మం మీద అంతో ఇంతో అభిమానం ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి దాన్ని సమర్థించడం వల్ల ఇంకొక విషయం ఏంటంటే, నక్సలిజం వల్లే కమ్యూనిజం మొత్తం తుడిచిపెట్టుకుపోయాడు. దానివల్ల ఇది అంటే ఏం లాభం జరగలేదు. అదేవిధంగా ఇట్లాంటి చర్యల వల్ల మన మొన్ననో పెద్దలు ఒక ఆయన చెప్పారు, గాంధీని చంపడం వల్ల ఆర్ఎస్ఎస్ 40 సంవత్సరాలు వెనక్కి పోయింది అని. గాంధీని, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎవరో పెద్దలు చెప్పారు, గాంధీని చంపడం వల్ల ఆర్ఎస్ఎస్ 40 సంవత్సరాలు వెనక్కి పోయింది. అంటే లేదంటే
40 సంవత్సరాల ముందే ఇలాంటి వ్యక్తి ఎవరో మన ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడేమో తెలియదు, అంటే వాళ్ళ విశ్లేషణ చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం రామరాజ్యం పేరు చెప్పుకుంటూ జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చుకుంటూ ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు దీనికి వ్యతిరేకమైన వాడు ఎవడైతే ఉన్నాడో, లేదా వామపక్ష భావాలు కలిగినటువంటి మీడియా కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసారా రామరాజ్యం అంటే ఇట్లా ఉంటుందన్నమాట, రామరాజ్యం అంటే దౌర్జన్యం అనమాట అని మన మీద వాళ్ళు ఈ విధంగా బురద చల్లడం మొదలు పెడితే ఈరోజు రేపు నువ్వు కూడా జై శ్రీరామ్ అనడానికి వీల్లేని పరిస్థితి కదా. ఇప్పుడు నువ్వు రామరాజ్యం మాట ఎత్తగానే, జై శ్రీరామ్ మాట ఎత్తగానే మనకి ఈ క్రూర రాఘవరెడ్డి ముందుకు వస్తాడు కదా. దీనివల్ల మనం వెనక్కిపోతున్నామా ముందరికి వెళ్తున్నామా, ఇది అర్థం చేసుకోవాలి, ఇది ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఒక విషయం జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడట్లేదు, దొంగలాగా చూడలేకపోతున్నారు. కాబట్టి ఇదంతా చాలా అంటే వక్రీకరించే మార్గం, తప్పుడు సమాచారం, ఇదంతా విషయాన్ని పల్చ చేసేటువంటి విధానం ఇదంతా. కనుక నేనేమంటున్నానంటే తప్పకుండా దీన్ని స్పష్టంగా చూడండి, విచక్షణతో చూడండి, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో చూడండి. మన హిందూ ధర్మానికి విఘాతం కలగకుండా ఇలాంటి ఏవైనా ఉంటే వీటిని, ఇలాంటి ముళ్ళు కప్పలు ఉంటే దీన్ని ఏరేయడానికి సిద్ధంగా ఉండండి. అంతేగాని అవతలి వ్యక్తి చెడ్డవాడైతే ఇతర వ్యక్తి ఏం చేసినా ఊరుకుంటామా? దొంగ కాబట్టి చంపితే తప్పలేదా? అట్టట కుదురుతుంది. అసలు హత్య ఎందుకు చేశాడనే విషయం కదా. కాబట్టి తప్పకుండా దీన్ని మన హిందూ ధర్మ సంఘాలు కానీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, ముఖ్యంగా ఈ పూజారి వర్గ, అర్చక వర్గ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మనల్ని మనం సంస్కరించుకునేటువంటి పద్ధతి ఉంటే అది ఇది కాదు అని తెలియ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది.